చెప్పాలి చాలా బాగుందండి మాకైతే చాలా బాగా నచ్చింది జనాలకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి జనాల రెస్పాన్స్ కూడా మీరు క్యాప్చర్ చేయండి సో దట్ వీ విల్ ఫీల్ హ్యాపీ థ్యాంక్ యూ ఈరోజు ప్రేక్షకుల ముందు నేను సినిమా చూశాను చాలా బాగా ఆర్టిస్టులు అందరూ బాగా యాక్ట్ చేశారు జోగి బ్రదర్స్ కానీ తనికెళ్ళ భరణి గారు కానీ హీరోయిన్ కానీ అద్భుతంగా యాక్ట్ చేశారు ఇది కుటుంబ కథా చిత్రం చాలామంది ఈరోజు రెస్పాన్స్ అయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది చాలా థియేటర్లోని ఈరోజు సినిమా రిలీజ్ అయింది ప్రతి ఒక్కరూ కూడా ఇది ప్రేక్షకులు యూత్ అండ్ ఫ్యామిలీ సినిమా కాబట్టి అందరూ వచ్చి ఈ సినిమాని మీరు ఆదరించాలి సో ఇందులో చాలా కుటుంబానికి సంబంధించిన ఒక మంచి యూత్కి సంబంధించిన ఒక మెసేజ్ని మేము ఈ సినిమాని మేము ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాము అందరికీ కూడా వారికి ఆర్టిస్టులందరికీ కూడా టెక్నీషియన్లందరికీ కూడా అలాగే డైరెక్టర్ గారు కూడా వెంకట్ వండేలా గారు చాలా బాగా ఆయన డైరెక్షన్ చేశారు ఆయనకి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను అట్లాగే ఇందులో టెక్నీషియన్లు అందరూ కూడా బాగా యాక్ట్ చేశారు సినిమా సూపర్ హిట్ అయింది సో అందరూ వచ్చి ఈ సినిమాని రావాలని చెప్పేసి నేను వేడుకుంటున్నాను సో అలాగే ఈ సినిమాకి మొట్టమొదటి నుంచి కూడా మీడియా సపోర్ట్ బాగా చేసింది ఈ సినిమాకి అలాగే జర్నలిస్టులు అలాగే మీడియా సోషల్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చాలా బాగా మాకు ప్రమోషన్ చేశారు అట్లాగే ఈ సినిమాకి మాకు ప్రమోషన్లో చాలామంది మాణిక్యం గారు కానీ పద్మని నాగులపల్లి కానీ ఎంఆర్ చౌదరి గారు అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒక కుటుంబం అది ప్రొడ్యూసర్ కౌన్సిల్ అనేది ఒక కుటుంబము ఆ కుటుంబంలో ప్రసన్న గారు మోహన్ గారు అట్లాగే నా తోటి మిత్రులు అందరూ కూడా ఈ సినిమాకి బాగా సపోర్ట్ చేశారు ఎందుకంటే ఈ సినిమా ఒక ఫ్యామిలీ మూవీ కాబట్టి అందరూ వచ్చి పబ్లిసిటీ విషయంలో మాత్రం నేను రాజీ పడలేదు సినిమాకి న్యాయం చేశాను ప్రతి ఒక్కరు ఈ సినిమాకి వచ్చి చూసి ప్రేక్షకులు నాకు ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది మళ్ళీ అందరూ ఆదరిస్తారని చెప్పి నేను ప్రేక్షకుల్ని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము ఈ సినిమా రిలీజ్ చేసాము సో ప్రేక్షకుల స్పందన చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడే షో కంప్లీట్ అయింది అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సినిమాలో చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ నటీనటులు కానీ హీరో తేజ్ కోరపాటి అలాగే హీరోయిన్ అఖిల ఆకర్షణ తనిఖీల భరణి గారు జోగి బ్రదర్స్ జీవా గారు ఇలా ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో డెఫినెట్గా ఈ సినిమా చాలా బాగుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు ఇది ఒక యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది అందరికీ నచ్చుతుంది ప్లీజ్ దయచేసి మీరు థియేటర్కి వెళ్ళి సినిమాని చూడండి మీరు తీసుకున్న టికెట్కి సరైన న్యాయం దొరుకుతుందని నేను ఆలోచిస్తున్నాను డెఫినెట్గా మీరందరూ సినిమా చూడండి థ్యాంక్ యూ ఈరోజు నా వెంట పడుతున్న చిన్నవాడు ఎవడం అనేటువంటి మూవీ మేమందరం చూడడానికని దేవి థియేటర్లో వచ్చాము నాగేశ్వర గారు ప్రొడ్యూసర్గా వాళ్ళ అమ్మాయి ప్రొడ్యూసర్గా ఒక మంచి సినిమాని ఫీల్ గుడ్ లవ్ స్టోరీని తీశారండి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ ఇందులో అఖిల ఆకర్షణ తేజ్ కొరపాటి మళ్ళీ అందులో ఉన్నటువంటి డైరెక్షన్ చేసినటువంటి వెంకట్ గారు ఈ సినిమాని మలచిన తీరు చాలా బాగుందండి ఎప్పుడైనా ఇండస్ట్రీ బాగోవాలంటే చిన్న సినిమా నిలబడాలి చిన్న నిర్మాతని ప్రోత్సహించాలి ఎక్కువ టెక్నీషియన్స్ మరికొంతమంది కొత్త వాళ్ళు వస్తూ ఉండాలి అప్పుడే ఇలాంటి సూపర్బ్ సినిమాలు సూపర్బ్ కథలతోని ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ చూసినప్పుడు మాత్రమే చిత్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది మా చిత్ర పరిశ్రమకి ఒక మంచి మూవీని ఇచ్చినటువంటి నాగేశ్వరరావు గారిని వాళ్ళ పాపని నేను అభినందిస్తూ వెంకట్ గారు మరిన్ని సినిమాలు చేయాలని మా అఖిల తర్వాత తేజ్ చాలా చక్కగా నటించారు సాంగ్స్ అయితే చాలా బాగున్నాయండి నేను ఎక్కువగా సాంగ్స్ లవర్ని డ్యాన్స్ కూడా చాలా బాగా చేశారు అంతేకాకుండా లాస్ట్లో ఒక మెసేజ్ ఇచ్చారండి ఆ మెసేజ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఇప్పుడు యువతరం అనేది చాలా వరకు వేరే దారులు పడుతూ ఉన్నారు వాళ్ళని సక్రమంగా పెట్టాలి మీ కెరీర్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి మీరు కెరీర్ మంచిగా ఎంచుకోండి అనేటువంటి ఒక పల్లెటూరు వాతావరణంలో తీసినటువంటి
నీ వెంట పడుతున్న చిన్నవాడమ్మ సినిమా రియల్లీ సూపర్ హిట్ 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 టాక్తో మరింత మంచి విజయాలు సాధించాలని అందరూ ఈ సినిమాను చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పద్మిని నాగులపల్లి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. థ్యాంక్ యూ. చిన్న ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా, చిన్న ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్ కాదండి, కథ హిట్ ఉంటే సినిమా హిట్. ఇది రియల్లీ హిట్ హిట్ హిట్. ఒక నటుడిగానే కాకుండా మా అసోసియేషన్ ఈసీ మెంబర్గా నన్ను పిలిచి ఈరోజు నా మిత్రుడు నాగేశ్వరరావు వాళ్ళ అమ్మాయి నిర్మాతగా కమలాక్షి వాళ్ళ అమ్మాయిల కష్టం ఈ సినిమాతో వృధా పోలేదు. వాళ్ళని నేను అభినందిస్తూ హీరోయిన్లు బాగా చేశారు, కెమెరా బాగుంది, సంగీతం బాగుంది. మన డ్యాన్స్ మాస్టర్ గణేష్ గారు చాలా బాగా చేశారు. అలాగే మిత్రుడు వెంకట్ మంచి డైరెక్షన్, తనలో ఉన్న కసిని మంచి స్పార్క్ను చూపించి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు మొదటి సినిమా నుంచి. నాకు చాలా మంచిగా అనిపించింది. అన్ని పెద్ద సినిమాలు హిట్ అయినవి, వాటితో పాటు ఈ చిన్న సినిమా కూడా హిట్ కావాలని, మంచి పేరు రావాలని. ఇండస్ట్రీలో పెద్ద చిన్న అన్నది పెట్టే డబ్బును బట్టి ఉంటుంది, కానీ సినిమా తీయడం అంటుంటే మంచి సినిమా తీస్తే అది పెద్ద మనసుతో అందరూ ఓకే చేస్తే అది పెద్ద సినిమా అవుతుంది. కాబట్టి జనము ప్రేక్షక దేవుళ్ళు వచ్చి ఈ సినిమాను చూసి పెద్ద సినిమాగా మీరు పెద్ద సినిమాలతో పోటీగా ఈ సినిమాను కూడా నిలబెట్టాలని. అన్ని హిట్ కావాలి, చిన్న సినిమాలు కూడా హిట్ కావాలి. ఈ సినిమాల మీద ఆధారపడ్డ కుటుంబాలు బాగుండాలి, మీ ఆశీర్వాదం బాగుండాలి. మొత్తానికి సినిమా చాలా బాగుంది. ఒక ట్విస్టులు, రకరకాలుగా ట్విస్టులు ఈ సినిమాలోనే చాలా బాగా నచ్చింది. కామెడీ ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటే బాగుండేది, కానీ సినిమా బాగుంది. మొత్తం టోటల్గా మనము సినిమా చూసి బయటికి వచ్చి ఒక్కసారి ఆలోచిస్తే సినిమా హ్యాపీనెస్ మనలో వస్తుంది. హ్యాపీనెస్ ప్రేక్షకులు కూడా దొరుకుతుందని నేను కోరుకుంటూ సినిమాను హిట్ చేయవలసిందిగా ప్రేక్షక దేవులను కోరుకుంటున్నాను. వెంకట్ను ఆశీర్వదించవలసిందిగా, నా మిత్రుడు వెంకట్ను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నావు. నా వెంట పడుతున్న చిన్నాడవడమ్మ రిలీజ్ అయింది, చాలా సంతోషంగా ఉంది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. నా పేరు విజయ్ బాలు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గారికి అండ్ మా డైరెక్టర్ వెంకట్ గారికి థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ మీడియా వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నా పేరు పవన్. నా వెంట పడుతున్న చిన్నాడవడమ్మ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ఇందులో ఒక హీరో ఫ్రెండ్గా చేశాను. నా క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది, అలాగే సినిమా కూడా చాలా బాగా వచ్చింది. అందరూ కూడా ఎంజాయ్ చేశారు ఈ సినిమాని చూసి. మీ మీడియా మిత్రులు కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేయాలని. థ్యాంక్ యూ. ఫ్యామిలీ మెంబర్స్ తోటి అందరూ హ్యాపీగా వచ్చి చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడున్న యువత నిజంగా ఎలా ఉండాలి అనేది చక్కటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలాగా అద్భుతంగా డైరెక్టర్ వెంకట్ గారు చాలా అద్భుతంగా తీశారు. అందరూ హ్యాపీగా చూసి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు సినిమా. అందరూ రండి. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా అందరూ ఇలాంటి సినిమాలు కూడా సపోర్ట్ చేయాలని మీరు పబ్లిక్ అందరూ నిజంగా అద్భుతంగా ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూస్తున్నంతసేపు అద్భుతంగా ఉంది, చాలా చక్కగా ఉంది. ప్రతి సీను స్టార్టింగ్ ప్రతి ఒక్క సీను ఇందులో బోరు కొట్టే ఒక్క సీన్ కూడా లేదు. తనికలబర్రి గారు కానీ, జీవా గారు కానీ, బస్ స్టాప్ కోటేశ్వరరావు గారు కానీ, హీరోయిన్ కొత్త వాళ్ళైనా కూడా ఎంత ఎక్స్పీరియన్స్గా చేశారు, చాలా అద్భుతంగా చేశారు. ప్రతి ఒక్కరూ నిజంగా ఈ సినిమా ఫీల్ గుడ్ సినిమా, 100% ఫీల్ గుడ్ సినిమా. అసలు ఫస్ట్ టైం చేసినట్టే లేదు డైరెక్షన్. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్గా ఈ సినిమాకు మంచి సపోర్టింగ్. అసలు డైరెక్టర్ అసలు ఆ కథ తీసుకున్న విధానం కానీ, ఆ ఫోటోగ్రఫీ, ఆ గ్రీనరీ, మొత్తం చూస్తుంటే ప్రతి ఒక్క సీను నిజంగానే మనం పల్లెటూరులో ఉన్నామా అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. ప్రతి ఒక్క సీను అద్భుతంగా ఉంది సార్. చిన్నాడివడమ్మ, నా వెంట పడుతున్న చిన్నాడివడమ్మ, ముల్లేటి నాగేశ్వరరావు గారు, జీబీఆర్ గారు మరియు కమలాక్షి గారు నిర్మించి, వండేల వెంకట్ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం చూశానండి. చాలా బాగుంది. ముఖ్యంగా ఈ సినిమాకి హైలైట్ సాంగ్స్, తర్వాత అంతర్లీనంగా ఉన్న కథ చాలా రంజింపజేసే విధంగా ఈ సినిమాని తెరకెక్కించారు. అందుకు గాను దర్శక నిర్మాతలకి మరియు ఈ చిత్రంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కాలంలో ఒక వాస్తవంగా పల్లెటూరు వాతావరణము, పచ్చదనము, హాస్యాస్పదంగా చిన్న పెద్దన్నని హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. చాలా బాగుంది. అందరూ కూడా ఫ్యామిలీతో చూడదక్క
సైలెంట్గా హాస్యాస్పదంగా ఆనందంగా చూడొచ్చు, మళ్ళీ మళ్ళీ చూడాలి. చాలా ఆనందంగా ఉంది యాక్చువల్లీ రిలీజ్ అయినందుకు. అండ్ ఐ హోప్ జనాలకు కూడా ఈ సినిమా నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. మీరు అందరూ కూడా థియేటర్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా నాకు యాక్చువల్లీ త్రూ అవుట్ జర్నీ చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళిద్దరు తెలియకుండా లవ్ స్టోరీ జరుగుతుంది కాబట్టి ఆ త్రూ అవుట్ జర్నీ బిట్వీన్ కృష్ణ అండ్ రాధా చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి స్టోరీస్ వింటున్నాను, సో ఏదైనా నచ్చితే తప్పకుండా. నా పేరు ముల్లేటి కమలాక్షి. ఈ చిత్రానికి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇవాళ దేవి థియేటర్లో రిలీజ్ అయింది సినిమా. చాలా బాగా వచ్చింది, అందరికి కూడా బాగా నచ్చిందంట. సో ఈ సినిమా మళ్ళీ ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరు వచ్చి చూడాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. బ్లాక్ బాస్టర్, మైండ్ బ్లోరియస్. బాగుంది అన్న, సినిమా బాగుంది. ఇల్లోరియస్, ఫుల్ కామెడీ, సాంగ్స్ కూడా బాగున్నాయి. కామెడీగా ఉంది, సరదాగా ఉంది సినిమా, చాలా బాగుంది. ఎక్సలెంట్. హీరోయిన్ కూడా కొంచెం మంచిగా యాక్ట్ చేసింది, హీరో కూడా బాగా యాక్ట్ చేశాడు.